స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్. ఓకే, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ స్కీమ్. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్కి ఏ విధంగా మళ్ళాలి అని చెప్పేసి ఈ సైడ్ స్కీమ్ని స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉందో, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనకు ఉంది కదా, సో దాంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో బేసిక్గా ప్రొడక్షన్ చేయాలి, తర్వాత అప్లికేషన్ చేయాలి, తర్వాత దీనికి అనుగుణంగా పాలసీస్ చేయాలన్నదే ఈ సైడ్ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా ఏదైతే ఉందో, సో దాని ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గ్రీన్ అమ్మోనియా అనేది ఇటీవల కాలంలో ప్రొడక్షన్ పెరిగింది, యాక్షన్ కూడా చేశారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది ఈ సైడ్ స్కీమ్. ఓకే, సో ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఏ రికార్డ్ లో ప్రైస్ 55.75 per kg. గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ కావాల్సింది ఏదైతే ఉందో దాని ప్రైస్ అనేది తగ్గింది. అతి తక్కువ ధరలో గ్రీన్ అమ్మోనియాని ప్రొడక్షన్ చేయడం జరిగింది అండర్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్లో భాగంగా. ఇది సైట్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ సైట్ స్కీమ్ దేనికి సంబంధించింది, మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించింది. దాంట్లో భాగంగానే ఈ సైట్ స్కీమ్ను తీసుకొచ్చారు. ఈ సైట్ స్కీమ్ కింద గ్రీన్ అమ్మోనియా ఏదైతే ఉందో దాన్ని తక్కువ ధరలో ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. ఓకే, సైట్ ఆపరేషనల్ ఫ్రమ్ 2023 అండర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఇది 2023 నుంచి చేయడం జరుగుతుంది. విత్ ది ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 2025-26 టు 29-30, 2025-26 ఫైనాన్షియల్ ఇయర్తోని, అదేవిధంగా 2029-30 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ఈ సైట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. బేసిక్గా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ట్రాన్సిషన్ పీరియడ్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అందుకే దీన్ని సైడ్ స్కీమ్గా పెట్టడం జరిగింది. ఇట్స్ డిజైన్ టు బిల్డ్ అండ్ స్ట్రెంథన్ గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్. సో సైడ్ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది, గ్రీన్ హైడ్రోజన్ మెకానిజం ఏదైతే ఉందో దాని యొక్క ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడమే దీని యొక్క ప్రధానంగా ఇంపార్టెంట్ అన్నమాట. అదేవిధంగా మనకి ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ద్వారానే బేసిక్గా వాటర్ డ్రాప్లెట్స్ నుంచి ఈ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది, ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అలాంగ్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ రెండు మినిస్ట్రీస్ సంయుక్తంగా కలిసి మనకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సైడ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ సైడ్ స్కీమ్లోనే గ్రీన్ అమ్మోనియా ఏదైతే ఉందో దాన్ని అతి తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రీన్ అమ్మోనియా. ఓకే, గ్రీన్ అమ్మోనియా ఈజ్ అమ్మోనియా ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ గ్రీన్ హైడ్రోజన్. గుర్తుపెట్టుకొని, ఇది ఇంపార్టెంట్.